కనీసం మాది ఎంబీసీలో కులం కలపమంటే కూడా కలపకుండా ఎంబీసీ ఏర్పాటు చేసి దాని నిధులు కూడా ఇవ్వకుండా కేవలం మమ్మల్ని అంటే మా కులాన్ని ఎక్కడ కూడా అంటే మా కుల సంఘాలకి స్థానం కల్పించని ఏకైక ప్రభుత్వం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వము కులగణనాన్ని విషయానికి ముందుకు తీసుకొచ్చేసి మాకందరికి కూడా న్యాయం చేస్తానని తలచి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చేరి ఈరోజు ప్రభుత్వంలో ఏదైతే ఎంపీలుగా గెలిపించడానికి మా పూర్తి సహకారం అందించి ఖచ్చితంగా గెలిపించుకుంటాము. మేము ఏదైతే ఉందో మోడీ చేసే మాటలు ఏదైతే మన రిజర్వేషన్ తీసేస్తా అంటుండో ఇది ఖచ్చితమైన నిర్ణయంగా తీసుకున్న మోడీ. అది చాలా తప్పు. బీసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చిన్న జాతుల్లో ఉన్న మాలాంటి వారికి చాలా అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి లాభం జరుగుతుంది. మేమందరం కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం. ఎంపీలను దగ్గర ఉండడం గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.